జలుబు చేసిందా పక్కనే ఉన్న మందుల షాప్కి పరిగెడతాం. జ్వరం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది మెడికల్ షాపే. ఇలా చిన్న చిన్న అనారోగ్యాలు మొదలు తీవ్ర వ్యాధుల వరకు ఏదో ఒక కారణంతో మెడికల్ షాప్కి తరచూ వెళ్ళొస్తుంటాం. అందుకే వీధికో కిరాణా షాప్ ఎంత కామన్గా కనిపిస్తుందో మెడికల్ షాప్ కూడా అంతే కామన్గా కనిపిస్తుంది. రాష్ట్రంలో 25,000కు పైగా మెడికల్ షాపులు నిత్యం రోగులకు మందులను అందిస్తున్నాయి. ఉన్నపళంగా ఈ దుకాణాలన్నీ మూతపడితే అమ్మో ఇంకేమైనా ఉందా, మందు బిళ్లల కోసం ఎక్కడికి పరుగు తీయాలని భయం వేస్తోంది కదా. అయితే ఈ నెల 20న నిజంగానే ఈ పరిస్థితి తలెత్తనుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 20న ఔషధ దుకాణాలు బంద్ నిర్వహించనున్నాయి. ఆన్లైన్లో మందుల డెలివరీని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాప్స్ బంద్ పాటించనున్నట్టు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. కుటుంబంలో నిత్యావసరాలు ఎలా ఉంటాయో ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన టాబ్లెట్ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. జలుబు, జ్వరం, దగ్గు ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలైనా సరే ఇంట్లో ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం, లేదా ఇంటి పక్కనే ఉన్నటువంటి దుకాణానికి వెళ్ళి ఓ టాబ్లెట్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇటీవల కాలంలో చాలా వరకు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ పైన ఎంతో డిస్కషన్ నడుస్తుంది. ఇలా ఎలాంటి బిల్లులు లేదంటే వైద్యులు సంప్రదించకుండా మెడిసిన్ వాడకూడదని పదే పదే చెప్తున్నాం. అయితే దీంతో పాటుగా ఇప్పుడు తాజాగా మరో అంశాన్ని మెడికల్ షాప్స్ అసోసియేషన్ వారు లేవనెత్తున్నారు. అదేంటంటే ఆన్లైన్లో మందుల కొనుగోళ్లు విక్రయాలకు సంబంధించి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల కుటుంబాలు ఈ మెడికల్ షాప్స్ నిర్వహణపై ఆధారపడి ఉండగా ఒక్క తెలంగాణలోని సుమారు 25,000 వరకు కూడా మెడికల్ షాప్స్ నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్లోనే 12,500లకు పైగా ఈ మెడికల్ షాప్స్ అయితే ఉన్నాయి. ఒక్క రోజులో భారత్లో మెడికల్ షాప్స్ పైన జరిగేటువంటి వ్యాపారం ఎంత అనుకున్నారు? ఏకంగా 2,000 కోట్ల రూపాయలకు పైగా ఈ యొక్క మెడిసిన్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఏదైతే ఈ మెడిసిన్ విక్రయాలు జరుగుతున్నాయో తద్వారా ఏదైతే హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్ ఉంటుంది, ఈ హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్ని ఎక్కువ మంది చాట్‌జీపీటీ లాంటి వాటిని లేదంటే ఏఐ టూల్స్ని వినియోగించి వాటి ద్వారా ఒక ఫేక్ ప్రిస్క్రిప్షన్ని సైతం తయారు చేసుకుని తామే స్వయంగా మెడిసిన్ ఆర్డర్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి తద్వారా హ్యాబిట్ ఫార్మింగ్ మెడిసిన్తో పాటుగా అనేక రకాలైనటువంటి మెడిసిన్ ఒక రకమైనటువంటి మిస్యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తారీఖున మెడికల్ షాప్స్ అన్నిటి కూడా బంద్కి పిలుపునిచ్చాయి. ఆ ఒక్కరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ షాప్స్ని కూడా మూసివేయబోతున్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఆన్లైన్లో ఈ మెడిసిన్ ఏదైతే విక్రయాలు నడుస్తున్నాయో వాటిని మొత్తంగా నిషేధించాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు పూర్తిగా నిషేధించాలి అని కోరుతున్నారు? దీని వెనకాల కేవలం హ్యాబిట్ ఫార్మింగ్ లాంటి డ్రగ్స్ మిస్యూజ్ అవుతాయనేది ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవి తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఈ యొక్క హైదరాబాద్ సంబంధించి కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఆన్లైన్లో ఇప్పుడు మనం అన్ని కొనుగోలు చేస్తున్నాం. కొన్ని అంటే ప్రిస్క్రిప్షన్ని పెట్టి దాని ద్వారా మెడిసిన్ తీసుకునే అవకాశం కూడా ఉన్నప్పుడు వృద్ధులు కానివ్వండి, ఇతర ఎవరైతే వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుగోలు చేయలేని వాళ్ళకి అది ఉపయోగపడుతుంది కదా, దాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది మీరు అన్నట్టుగా వృద్ధులకు ఉపయోగపడుతుందని అపోహ మాత్రమే. ఆన్లైన్లో మెడిసిన్స్ అనేది దుష్పరిమాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ ఇంట్లో వృద్ధులే ఉన్నారనుకోండి, ఒక పేషెంట్ అవసరమైనప్పుడు ఒళ్ళు నొప్పుల కోసం ఆర్థోపెడిక్ దగ్గర వెళ్తారు. ఇంకేదో కార్డియాక్ ప్రాబ్లం ఉంది, డయాబెటిక్ ప్రాబ్లం ఉంది, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ వెళ్ళినప్పుడు వీళ్ళ సమస్యలన్నీ చెప్పినప్పుడు వాళ్లకు ఈ పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ కొద్ది రోజులకు అంటే 1 వీక్ కోసం ఇస్తారు ఒక డాక్టర్. ఆ తర్వాత ఈ కార్డియాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ ఏం చేస్తారు, మంత్ కోర్స్ ఇస్తారు. కానీ ఈ వీళ్ళు ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయడం వల్లతోటి అవి డబుల్ వేసుకుంటున్నారు. మాకు ఎన్నో ఉదాహరణలు ఇటువంటివి ఉన్నాయి. అర్థం కాకుండా పేషెంట్ కౌన్సిలింగ్ లేకుండా ఈ మెడిసిన్స్ అనేది ఒక యాంటీబయాటిక్ అనేది 1 మంత్ పూర్తిగా వాడిన ఉదాహరణ ఎన్నో ఉన్నాయి మాకు. ఇదే కాకుండా యువత మా మెడికల్ షాప్లోకి వచ్చినట్లయితే వాళ్ళు ఫేక్ ప్రిస్క్రిప్షన్ ఏఐ జనరేటర్ మేము అబ్జర్వ్ చేస్తాం. ఇది ప్రిస్క్రిప్షన్ ఒరిజినలా కాదా, లేదు లాస్ట్ మంత్ ఉందా లేదా మేము చెక్ చేసుకొని ఇవ్వగలుగుతాం. కానీ ఆన్లైన్లో ఒక ప్రిస్క్రిప్షన్ మీరు అప్లోడ్ చేయండి, మెడిసిన్ డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. అంటే ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా అందుబాటులో ప్రజల్లోకి వచ్చాయి. ఈ డ్రగ్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ ఆఫ్ అథారిటీ తెలంగాణ వాళ్ళతో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎన్ని రైడ్ చేసినా సరే వాళ్ళకు ఆన్లైన్లో వచ్చేటి తెలంగాణలో ఉంటే వీళ్ళు రైడ్ చేయగలుగుతారు. కానీ వేరే స్టేట్లో నుంచి వచ్చినట్లయితే చేయలేకపోతున్నారు వీళ్ళు. అక్కడ వాళ్ళకు ఆ స్టేట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి. సాధ్యమయ్యే విషయాలు ప్రాక్టికల్గా జరగట్లేదు. దీనివల్ల ఈ ఆన్లైన్లో వేరే స్టేట్ నుంచి ఇక్కడికి పంపిస్తున్నారు. 2 ఈ ఎంటీపీ కిట్ సెంటర్ అంటే ఈ అబార్షన్ కోసం వాడే
మెడిసిన్స్ విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్నాయి. మీరు అనుకున్నట్టుగా పెద్దవాళ్ళకి ఈజీ అవుతుంది, కానీ కౌన్సిలింగ్ లేకపోవడంతో వాళ్ళు మిస్యూజ్ అంటే ఎక్కువగా అవసరం లేకుండా ఎక్కువ వాడుతున్నారు. ఇప్పటికే WHO చెప్తుంది AMR అంటే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ఇండియాలో చాలా పెరిగిపోయింది. ఇది దేశం మొత్తంలో చూస్తే రేషియో యాక్సిడెంట్ల వల్ల చనిపోయే దానికన్నా ఎక్కువ ఈ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల చనిపోతున్నారు. కరోనా తర్వాత అయితే మరీ దారుణంగా తయారైపోయింది. దీనికనే మా AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ కోసం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో GSR 817E అనేది ఇది అమెండ్మెంట్ తీసుకొచ్చారు, కానీ కార్యరూపం దాల్చలేదు. అయినా సరే ఈ తుది రూపం రాకముందే ఆ అమెండ్మెంట్ పెట్టుకొని వీళ్ళు ఆన్లైన్లో సేల్స్ విక్రయాలు స్టార్ట్ చేశారు. దీనివల్ల ఇవన్నీ దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి. మెడికల్ షాప్స్కి ఆల్ ఇండియా లెవెల్లో ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు మార్జిన్ వైజ్గా. అంటే రిటైలర్ మార్జిన్, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ఉన్న వాటికి అంటే DPCలు ఉన్న వాటికి 16%, డిస్ట్రిబ్యూటర్కి 8% అనే మార్జిన్ డిసైడ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో వీళ్ళు అంటే క్యాష్ బర్నింగ్ మోడల్లో అధిక డిస్కౌంట్లు ఇస్తూ 30%, 40%, 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇచ్చి ఒక 3 yearsలో ఈ వ్యవస్థను కిల్ చేస్తారు. ఈ వ్యవస్థను కిల్ చేసి ఆ తర్వాత వాళ్ళు సొంత బ్రాండ్లు తయారు చేస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పటికే ఎన్నో ఆన్లైన్ ఫార్మసీలు వాళ్ళ సొంత బ్రాండ్లు ఉంటాయి. ఇలాంటి ఈ చర్యల వల్ల ఈ వ్యవస్థ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇన్ని రకాల 12 లక్షల మెడికల్ షాపులు, వాటి మీద ఆధారపడ్డటువంటి ప్రతి షాప్లో యావరేజ్గా 5 నుంచి 6 మంది ఉద్యోగస్తులు, వీళ్ళకి సప్లై చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, ఇలా లెక్కేసుకుంటే 1 కోటి మంది జీవితాలు ముడిపడి ఉన్నటువంటి ఇట్లాంటి వ్యవస్థని నాశనం చేస్తూ ఈ ఆన్లైన్లో క్యాష్ బర్నింగ్ మోడల్లో వాళ్ళు చేస్తున్నారు వల్ల ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది. సో ఇది అయితే ఈ నెల 20వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయనున్నారు. అయితే ఏవైతే హాస్పిటల్ లోపల ఉన్నటువంటి మెడికల్ షాప్స్ ఉంటాయో అవి సర్జరీస్కి సంబంధించిన మెడిసిన్స్ అందించే దుకాణాలు మాత్రం అందుబాటులో ఉంటాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ని సైతం రద్దు చేయాలని అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరేంద్రతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.